అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ కో ప్రొడ్యూసర్ అప్పల్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు, మధుశాలిని గారికి, ప్రవీణ్ గారికి అందరికీ నమస్కారాలు. ఈ సినిమా నిర్మాణం నుంచి నేను దాదాపు ముగింపు వరకు చూశాను. నేను చెప్పదలుచుకున్న రెండు విషయాలు ఏంటంటే, ప్రవీణ్ గారు ఇందాల అన్నారు, పల్లెల్లో ప్రేమ, పల్లె యువతీ యువకులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అన్నది దాదాపుగా ఒక 40 ఏళ్ళ నుంచి ఏ సినిమాలో మనం చూడలేదు. పట్నంలో ప్రేమించుకోవడం, యాసిడ్లు పోసుకోవడం తప్ప. ఇది నేచురల్గా ఒక యువతీ యువకులు పల్లెల్లో చదువుకొని ఉపాధి వెతుక్కుంటూనే ఉపాధి మార్గంలోనే ప్రేమపడి చివరికి ఏమవుద్ది అన్నది ముఖ్యంగా ఒకటి, అది ఒక అంశం. రెండోది, తెలుగు సినిమాలో కళింగాంధ్ర వైపు శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు వరకు వచ్చారే తప్ప అది దాటి రాలేదు. చాలా అందమైన ప్రదేశాలు, ఆకుపచ్చని ప్రదేశాలు ఈ సినిమాలో చూస్తాం. ఒక నేటివ్ డైలాగులు ఈ సినిమాలో కళింగాంధ్రలు మాట్లాడుకునే ఇందులో చూసాను ఇందాల, గొప్ప గేర దీనికి అని. అంటే ఎక్స్ట్రా మాట్లాడితే గొప్ప గేర్రా నీకని అంటారు. ఈ సజీవమైన కళింగాంధ్ర భాషను కూడా ఈ సినిమాలో చూపించారు, పాత్రలు చూపించారు, గొప్పగా నటించారు. ఇంకొక విషయం ఏమంటే, ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం 3 కాలాలు కూడా ఈ నటులు ఈ సినిమాని తీసి చాలా కష్టపడ్డారు. తప్పకుండా అందరూ ఈ సినిమాని చూసి ఇటువంటి సినిమా తీసిన నిర్మాతల్ని, దర్శకుల్ని ప్రోత్సహించి మరింత మంచి ఆరోగ్యకరమైన సినిమాలకి మీ ప్రేక్షకులు సహకరిస్తారని అందరికీ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా ఆల్రౌండర్ సృజన్ అట్టాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్